ఈరోజు మనతో పాటున్నారు ఆర్ష విద్యా తపస్వి తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస బంగారే శర్మ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడి మహాశివరాత్రి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. గురుగారు, మహాశివరాత్రి విశిష్టత గురించి మా ఆర్టీవీ ప్రేక్షకులకి ఒకసారి చెప్తారా? మహాశివరాత్రి అనగానే ఒళ్ళు గగురు పొడుస్తుందమ్మా. ఒక్కసారి వెంట్రుకల మీద రోమాలన్నీ ఇలా నిక్కబొడుచుకొని పైకి లేచిపోతాయి. ఏమిటి అంటే, సాధారణంగా పండగ అంటే పంచభక్ష పరవాణాలు అన్నీ తిని శుభ్రంగా ఎగిరినంత ఎగిరి తిరిగినంత తిరిగి రాత్రి కాగానే నిద్రపోయి ఆనందంగా లేచేవి పండగలు. ఇది ఎక్కడి పండగో కానీ అద్భుతమైనటువంటి పండగ. ఏమీ తినటానికి ఉండదు, నిద్రపోవడానికి ఉండదు. అంటే జాగారము, ఉపవాసము, ఈ రెండూ చేసినప్పటికీ శరీరంలో ఎక్కడ లేనటువంటి ఉత్తేజము ఆ పండగనంగానే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. శివాలయాలన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఎక్కడ చూసినా శివనామస్మరణతో మార్మోగుతూ ఉంటుంది. అందరూ చక్కగా పాలు తీసుకొని వెళ్ళి ఆ శివయ్య మీద అభిషేకం చేస్తూ ఎంతో ఆనందంగా గడిపేటటువంటి మహాపర్వదినం మహాశివరాత్రి. పరమేశ్వరుడు లింగరూపాన్ని ధరించినటువంటి అద్భుతమైనటువంటి రోజు శివరాత్రి. లింగోద్భవ కాలము అంటారు. ఏ మాఘమాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి 12ంటికి చతుర్దశి ఉంటుందో అది మహాశివరాత్రి. అలాంటి మహాశివరాత్రి రోజు లింగము ఉద్భవించింది కాబట్టి దీన్ని లింగోద్భవ కాలము, మహాశివరాత్రి అని. ఇంకా ఈ శివరాత్రికి అనేకమైనటువంటి కథలు అల్లుకుపోయి ఉన్నాయి. అనేక కథల సమాహారమే ఈ శివరాత్రి. గురుగారు, మహాశివరాత్రికి మాస శివరాత్రికి తేడా ఏమై ఉంటుంది? ఒక మహాశివరాత్రి మాస శివరాత్రే కాదమ్మా. మహాశివరాత్రి, మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, అలాగే నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి అని 5 రకాలైనటువంటి శివరాత్రులు ఉన్నాయి. ఈ 5 రకాల శివరాత్రుల్లో మహాశివరాత్రి మాఘమాసములో కృష్ణపక్షములో చతుర్దశికి వస్తుంది. మాస శివరాత్రి అనేది ఏ నెల కా నెల. అంటే ప్రతి నెల కృష్ణ చతుర్దశి రాత్రి 12ంటికి ఎప్పుడు ఉంటుందో ఆ రోజల్లా మాస శివరాత్రి. ప్రత్యేకం విశిష్టం మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి వల్ల మిగతా అన్నిటికీ మాస శివరాత్రి అని పేరు వచ్చింది. ఇక పక్షము, 2 పక్షాల్లో ఎప్పుడు చతుర్దశి రాత్రి వచ్చినా అది పక్ష శివరాత్రి. నిత్య శివరాత్రి ప్రతిరోజు 12ంటికి రాత్రిపూట శివరాత్రి. ఇంకా విశేషం ఏమిటి అంటే, పూర్ణమైనటువంటి యోగ నిద్రలో ఉండి యోగాన్ని సాధించిన వాడికి యోగ శివరాత్రి అని ఎప్పుడు ఉంటుంది. ఇన్ని రకాలుగా శివరాత్రులు ఉంటాయమ్మా. అందులో మాస శివరాత్రి, మహాశివరాత్రి భేదం ఇది. ఓకే గురువు గారు, శివరాత్రి రోజు అందరూ జాగరణాలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొంతమంది పూర్తిగా ఉపవాసం చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది ఉపవాసం అనేది? పూర్తిగా ఉపవాసం చేయలేనప్పుడు పలహారమున కన్నా పండ్లు, పండ్ల కన్నా పాలు, పాల కన్నా నీరు, నీటి కన్నా పవనభక్షణం ఎంతో శ్రేయస్కరం. అంటే ముందు పలహారం అసలు ఉండలేను, ఇంకా కొంచెం కూడా. అంతకంటే గొప్పవాడు ఎవరయ్యా అంటే కాసిన పాలు దాగి ఉండగలిగేవాడు. అంతకంటే గొప్ప స్థితి ఏమిటయ్యా అంటే అంత నీళ్లు దాగి ఉండగలిగితే. అంతకంటే గొప్ప స్థితి కేవలం గాలిని తింటూ ఉండగలిగితే. ఇవి శివరాత్రిలో ఉన్న భేదాలు. అలా ఉండలేనప్పుడు చక్కగా పండ్లు తెచ్చుకొని పండ్లు తింటమో, లేకపోతే బియ్యపిండితోటి పిష్టములాగా చేసుకొని ఆ బియ్యపిండి పిష్టం తింటమో, లేని పక్షంలో మనకి చిలగడ దుంపలని దొరుకుతాయి. ఈ చిలగడ దుంపనే మనం చక్కగా తీసుకొని వచ్చి గెన్సుగడ్డ అని పిలుస్తారు తెలంగాణలో. దీన్ని తీసుకొచ్చి చక్కగా ఉడకబెట్టి ఆ గుజ్జు తినైనా బతికి ఉండొచ్చు. వీటిల్లో ఏది చేసినా ఉపవాసం చేసిన దాంతో సమానము. ఉండగలిగినటువంటి వాడు మాత్రం కటిక ఉపవాసం ఉండగలిగితే విశేషం. అది లేనప్పుడు అంత నీళ్లు, అది కూడా సరిపోకపోతే పాలు, అది కూడా సరిపోకపోతే పండ్లు, పలహారము ఏదో. మహాశివరాత్రి రోజు ఏ విధంగా ఈశ్వరుని పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది? సాధారణంగా శివుడికి షట్కాలము అని ఉంటుంది. అంటే 6 కాలాల పాటు పూజ చేయటం. కానీ శివరాత్రి రోజు 4 జాముల పూజ చెప్తారు. ఇది ప్రాతః, మధ్యాహ్న, సాయం, అర్ధరాత్రిగా తీసుకొని 4గా విభజించి ఒక రోజుని ఈ 4 జాముల్లో పూజలు మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో విశేషం ఏమిటి అంటే, మనకి మొట్టమొదట
పాలు తీసుకొని శివుడికి అభిషేకం చేస్తూ ఆ పాలతో పాటు పద్మాలని తీసుకొచ్చి పద్మాలతోటి అంటే మనకు తామర పూలు తోటి స్వామివారికి అభిషేకం చేసి ఈ పద్మాలతో పాటు అర్చించినటువంటి ఆ స్వామికి అద్భుతముగా అంత అన్నం పరవాండం వండిపెట్టి దాంతోపాటు ఋగ్వేద మంత్రాలను చదివి ఒక జాము పూజ చేయాలి. రెండో జాము చక్కగా పెరుగు తీసుకొని పెరుగుతోటి అభిషేకం చేసి అలాగే నీలోత్పలాలు అనేవి తీసుకొని వాటితోటి స్వామివారికి అర్చన చేసి అదే విధంగా బ్రహ్మాండంగా ఆ స్వామివారిని నీలోత్పలాలతోటి అర్చించిన తర్వాత యజుర్వేద మంత్రాలు ఆ యజుర్వేద మంత్రాలతోటి స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేస్తూ అన్ని పద్మరాగాలు కానీ ఏవైనా పెడితే చాలా విశేషం. ఆయనకి పాయసం వండి పెట్టాలి. ఏమ్మా పాయసం చేస్తే చాలా ఇష్టం రెండవ పూజకి. ఎందుకు? తస్య యజురేవ శిరః, యజ్ఞయాగాదులన్నీ ఉంటాయి. ఈ చెరువు అనేటటువంటిది స్వామికి వండి పెడతాం కాబట్టి ఆ పాయస నివేదనం చేయాలి. ఇక మూడో జాములో వచ్చేటప్పటికి చక్కగా స్వామివారికి అంత తేనె తీసుకొని తేనెతోటి అభిషేకం చేస్తూ తులసీ దళాలు తీసుకొచ్చి తులసీ దళాలు పెట్టి ఆ తులసీ దళాలతో పాటుగా స్వామివారికి నువ్వులతోటి వండినటువంటి అన్నం ఏదైనా నైవేద్యం పెట్టి అది అయిపోయిన తర్వాత పూర్తిగా సామగాన మంత్రాలని మనం వాడుతూ పూజ చేయాలి. ఇక అది అయిపోయిన తర్వాత పూర్తిగా బ్రహ్మాండంగా ఆ స్వామివారికి మనము నెయ్యి తీసుకొని వచ్చి 12ంటికి నేతితోటి అభిషేకం చేస్తూ తాం అగ్నివర్ణం అగ్నిహోత్ర స్వరూపంగా స్వామి వచ్చాడు అర్ధరాత్రి అగ్నిలింగంగా. అందుకని 12ంటికి నెయ్యి వేయటము అంటే అగ్నులతోటి పూజ చేయటం. ఆ అగ్నులతోటి అంటే నేతితోటి అభిషేకం చేసి ఆ చేసేటువంటి సమయంలో మారేడు దళాలు బిల్వపత్రిని తీసుకొని వెళ్ళి స్వామి మీద పెట్టి అదేవిధంగా స్వామివారికి అన్నముతోటి వండినటువంటి నైవేద్యము తీసుకొని వెళ్ళి పెట్టి ఆ అన్నంతో పెట్టిన నైవేద్యము తర్వాత భక్ష్యాలు మినపప్పు వీటితో భక్ష్యాలు పెట్టిన తర్వాత ఆ స్వామివారికి మొత్తము పూర్తిగా అథర్వవేద మంత్రాలతోటి పూజ చేయాలి. ఈ అథర్వవేద మంత్రాలతోటి పూజ చేస్తే 4 జాముల యొక్క పూజ పూర్తయినట్టు. కాబట్టి ఈ 4 జాముల పూజని ఈ విధంగా చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడమ్మా.